ప్రభువు మనతో మాట్లాడి మన జీవితాల ద్వారా ప్రభువు మహిమ పొందాలి. ఈ సమాజంలో మన విలువ చాలా గొప్పది. మనలాంటి వారిని దేవుడు కొంతమందినే పెట్టాడు. ఆ కొంతమందిలో మనం ఒకరు. ఆయన మా వాక్యము జుంటి తేనె ధారల కన్నా ఎంతో శ్రేష్టమైనది. ఆయన వాక్యము ప్రపంచాన్ని బాగు చేసింది. ఆయన నోటి మాటతోనే ప్రపంచాన్ని కలుగజేశాడు. తన స్వాస్థాలతో నిర్ణయం చేశాడు. ఆ దేవుడు గొప్పవాడు. దేవాస్తున్నారు. పాదరేణునై ఈ సేవలో బ్రతుకు తెలవారిపోని. దేవా, ఇది నా జీవితాఖరి శ్వాసపడతయ్యా. పాదరేణునై నన్ను ఓడిపోని ఈ సేవలో బ్రతుకు తెలవారిపోని. ఈ మాట నాలో జనులని, ఈ మాట నాలో జనులని, సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. సిలువారి సిలువా సిలువా కలుషం బాపే కరములు చాచే సిలువారి సిలువా. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఎన్ని పర్యాయాలు మేము స్తుతించినను రుణస్థులము బాకి పరులమని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని ఎందుకై ఎంతగా ప్రేమించారు? మాలో ఏమైనా మంచితనం ఉన్నదా? అన్నింటిలో మంచివారు మీరే కదా. మేము కొన్నింటిలోనే మంచివారిమి. మీరు మంచివారు గనుక మమ్మల్ని కూడా అన్నింటిలో మంచివారుగా చేయాలని మీరు ఇష్టపడ్డారు. అది ఎంత కష్టమైనా మా కొరకు మంచి పనులే మీరు చేశారు. అనుదినము మీరు మీ చేతులు చాపుతూ, నా పిల్లలారా నా యొద్దకు రండి అని మీరు ఆహ్వానించారు. మీ ఆహ్వాన పత్రిక సర్వ ప్రపంచానికే మీరు ఇచ్చారు. ఆ ఆహ్వానం అందుకొని మేము మీ సన్నిధానం నుండి కృప మాకు ఇచ్చారు. ఈ మాటలు అనేకులకు కొందరికి సంతోషము, మరికొందరికి దుఃఖమునిచ్చునేమో, కానీ అది నీ మాటలు గనుక మీ మాటలకు మేము వందిస్తున్నాం. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు స్వామి. ఉదయకాలంలో మరోసారి మా స్తుతులు మా స్తోత్రాలు యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ చాలా బాగున్నారు అని మేము నమ్ముచున్నాం. మీరు వాక్యము చాలా బాగా వింటున్నారు. చాలామంది గంటతోడి వాక్యం చెప్పినా కానీ చాలామంది వాక్యం వింటూ నాకు ఫోన్లు చేస్తుంటారు. పాస్టర్ గారు, మీరు చెప్తున్న మాటలు మాకు ఉద్యోగం. మీది షార్ట్ మెసేజ్ కాదు, మీది లాంగ్ మెసేజే. కానీ ఓపికతో విన్నప్పుడు ఆఖరి సమాప్తంలో మేము ఉజ్జీవింపబడుతుంటాం. అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మీకు తెలుపుతూ ఉంటారన్నప్పుడు నేను దేవుని చాలా కొనియాడుతుంటాను. నా మటుకు నేను గొప్పవాడును అని అనిపించుకోకుండా, ప్రభువా, ఒక్కరోజు కూడా నేను బైబిల్ కోర్సు చేయలేదు, నాకు అవకాశం దొరకలేదు. ఆయనను నీ గ్రంథాన్ని కొంచెం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ కొంతమందిలో మమ్మల్ని కూడా ఒకరిగా చేశారని ప్రభువుని నేను కొనియాడుతుంటాను. సమయం ఉన్నప్పుడే 1 గంట ఎప్పుడు దేవుని వాక్యం వినండి. నేను చెప్పే మాటలు తప్పకుండా 1 గంట ఉంటాయి. ఎంత సమాప్తం చేయాలని కానీ కుదరదు. అయినా కానీ మీరు 1 గంట ఓపిక కలిగి దేవుని మందిరాలు ఉంటున్నారు కనుక మీరు చాలా గొప్పవారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3.
వర్స్ 13 and 14 చదువుకుందాం. అప్పుడు ఉమ్, దేవుడైన యెహోవా స్త్రీతో, ఉమ్, నీవు చేసినది ఏమిటని అడుగగా, ఉమ్. స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చాలు. ఈ మాటలు అనేక పర్యాయములు అనేక మంది దైవజనులు చెబుతూ వచ్చారు. మనం కూడా వింటూ వచ్చాం. నేను కూడా అనేక పర్యాయాలు చెప్పాను. ఇక్కడ జరిగిన ఏదేను తోటలో జరిగిన ఒక గొప్ప మాటలు ఏంటనగా, ఏదేను తోటలో జరిగినాయి. ఏదేను తోట దేవుని యొక్క సంఘానికి సాదృశ్యము. అనాది కాలములోనే దేవుడు తోటను సంఘముగా పోల్చాడు. ఆ సంఘములో ఆ దినములో మానవునికి ఏ చింత దిగులు లేకుండా ఉండేది. అయితే ఇక్కడ సర్పము, సాతానుడు సర్పరూపములో వచ్చాడు. ఈ మాటలు చెప్పి చదువుకుంటున్నప్పుడు సర్పము ఆ దినాల్లో నేలను ప్రాకేది కాదు, నేల మీద నడిచేది కాదు. దానికి ఏదో రెక్కలు ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. దానికి రెక్కలుండి ఉన్నట్టుండి ఎగిరి వచ్చి ఆదామవ్వలతో మాట్లాడినట్టు కనపడుతుంది. అమ్మా, అవ్వా, ఏంటి నువ్వు ఈ పని చేసావంటే, నేను చేయలేదు సార్, సర్పము నన్ను మోసం చేసింది అని ఆమె జవాబిచ్చింది. అవునా? అయితే దేవునికి ఆ విషయం తెలియదా అని మనం అనుకుంటా మంచిదే. కానీ దేవుడు భక్తుడితో మోషగారితో రాయించిన మాటలు మనం జాగ్రత్తగా ఇందాం. ఆ మాట అన్నందుకు యేసు ప్రభు వారు ఎలా పనిచేస్తున్నాడంటే, అక్కడికి పోతాడు, ఇక్కడికి పోతాడు, అక్కడికి పోతాడు. ఎంత తగ్గించుకున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడిని యెహోవా. అవ్వను అడిగితే అవ్వ వచ్చేసి మళ్ళా సర్పం దగ్గరికి వచ్చాడు. అవునా, నువ్వు అవ్వను మోసం చేశావా? ఇంత గొప్ప దేవుడు ఒక ప్రతినిధిగా ఎలా అడుగుతున్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అడ్వకేటు, లాయర్ ఇక్కడ దొంగ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, మరలా ఇక్కడ ముద్దాయి దగ్గరికి వస్తాడు. రెండు దగ్గరికి వెళ్ళి మరలా అక్కడ ఎవరితో సీనియర్ న్యాయాధిపతి ఉంటే మెజిస్ట్రేట్ దగ్గర కూడా సార్ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు మళ్ళా చెప్తాడు. అంటే దేవుడు అక్కడ ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో మనం విందాం. అందుకు దేవుడైన యెహోవా 14వ వచనంలో సర్పముతో అంటున్నాడు. ఒకసారి మీరు నాతో ఈ మాట చెప్పండి. సర్పముతో అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాఠం ఇలాగనే ఉంటుంది. సర్పముతో ఏమంటున్నాడు అనగా, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఇప్పుడు పాముకు ఆహారం మన్నే అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు అప్పుడు పిట్టలను, కోళ్లను, మేకలను, గొర్రెలను అమతక మింగేస్తుంది దొరికిందంటే. లేకపోతే మన్ను తిని బతకాలని ప్రభువు చెప్పాడు. మన్ను తినే జీవించాలని చెప్పాడు. మన్ను తిని జీవించాడు గనుక దేవుడు మానవుణ్ణి మన్నుతోనే చేశాడు. ఆమేన్. దేవుడు మానవుణ్ణి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేలమంటితో మానవుని నిర్మించాడు. ఇది మన్ను గనుక సర్పానికి లేక పాముకు లేక సైతానికి ఈ మన్ను తినటానికి ఇష్టం. అందుకే వాడు ఎప్పుడు నిన్ను నన్ను అమాతముగా మింగివేయాలని ఉన్నాడు. 124వ కీర్తన 3వ వచనములో అంటాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వాడు మనములను ప్రాణముతోనే మృంగివేసును కదా. అంటే మన్నుతో చేయబడినటువంటి ఈ దేహాన్ని అపవాది అనేవాడు మృంగాలని ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృప చేత మనం బ్రతికి ఉన్నాం. సైతానుతో ఏమన్నాడు అనగా, నువ్వు జీవించిన కాలమంతా కూడా నీవు మన్నే తిందువు. దేవుడు మన్నుతోనే ఈ వ్యక్తిని చూశాడు గనక ఈయన్ని మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక విశ్వాసి లేక దేవుని బిడ్డ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన దైవజనుడు ఆఖరి దినమున అంటే ఆఖరి సమయంలో ఆయన్ను పాతి పెట్టేటప్పుడు, నువ్వు మన్నైనావు, మన్నుకు నిన్ను నేను కలుపుతున్నానని దైవజనుడు అంటే. అవును దేవుని బిడ్డ, రేపటి దినమున మనం కూడా
ఈ లోకయాత్ర ముగించినప్పుడు మనం మన్నే, ఇది మన్నే, అపవాదిత అంటున్నాడు నువ్వు మన్ను తింటావన్నాడు. సరే, అక్కడి నుంచి మరలా మనం ఎక్కడికి వెళ్దాం? 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భఫల వేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. ఇప్పుడు అపవాదితో అన్నాడు, ఇప్పుడు స్త్రీతో కూడా అంటున్నాడు, నీకు గర్భము ధరించినప్పుడు నువ్వు కాన్పోయేటప్పుడు నీకు ఎక్కువ వేదన కలిగజేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అందుకే ఆ వేదన కలుగుకున్న చాలామంది బైపాస్ చేసి ఈ దినంలో ఆపరేషన్ చేసి తీస్తున్నారు, వేదనే వద్దని చెప్పి. సరే, ఏదట్లేని కానీ స్త్రీ జీవితము సమాజములో వేదనతో కూడిందే. ఒక స్త్రీ ఇంట్లో ఉంటే 10 మంది మగపిల్లల కన్నా ఒక్క స్త్రీ ఉంటే ఆ అందమే వేరు. ఆ బిడ్డ కనుక నిజముగా బైబిల్లో రాయబడినటువంటి జ్ఞానవంతురాలు తన గృహమును కట్టును అనే బిడ్డగిన ఉన్నట్లయితే ఆ తల్లి ఎన్ని పనులు చేస్తుందండి. ఆ స్త్రీ ఇంట్లో ఉంటేనే ఆ పురుషుడు బాగా అటు ఇటు ఆరోగ్యంగా తిరగగలడు. స్త్రీ గనుక సరిగా లేకపోతే ఇండ్లు ఇదారం పోయి బుధారం అయిపోతుంది, ఆ ఇంట్లో కళ ఉండదు. అది ఈ దినాల్లో కొందరు స్త్రీలు ఎలా ఉంటారంటే అంతకంటే సోమరులు ఇంకొకళ్ళు ఉండరు. ఏమండి, సోమరు గల స్త్రీలలో మనం ఉండకూడదు. కష్టం చేసి హనీబీలాగా అంటే తేనెటీలాగా పని చేయాలంట. ఆమె పని చేయకుండా భోజనము, చెప్పండి, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. తన ఇల్లందరినీ కూడా రక్షించుకుంటుందంట. అందువలన ఆమె ఇంటి వారు ఎవరు కూడా చలికి భయపడరంట. చలి అంటే నరకానికి. ఎందుకనగా వారింటి వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. దేవుడైన యెహోవా అపవాది అన్నాడు, నువ్వు జీవితకాలం అంతా పాకమన్నాడు. అంటే అంతకుముందుకు పాకేది లేదు దానికి. ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు, నువ్వు జీవితకాలం అంతా నేలను ప్రాకాల్సిందే, ఆ తర్వాత నువ్వు మన్ను తిని బతకాల్సిందే. నీకు స్త్రీ సంతానికి వైరం అన్నాడు, నీకు స్త్రీ సంతానికి వైరం అన్నాడు. అందుకే కాబోలు ఎక్కడైనా మీటింగ్లు జరుగుతుంటే ఈ స్త్రీలకు ఎవరికైనా దయ్యాలు వస్తే పురుషులు కూడా వస్తాయి దయ్యాలు. అప్పుడు ఆమె ఎప్పుడు ఆమె అంటుంది. పోయిన నెలలో ఆమె అట్లే అంటున్నది. ఆ దేవుడి నుంచి ప్రాణం చేసి సైతాన పారిపో అన్నాడు. పోయినాను ప్రభు అని పడిపోయింది ఆమె. మళ్ళా ఇంకొక మెట్టు మళ్ళా పుష్ పుష్. జీవితకాలం అంతా నీకు దయ్యాలే పడతాయా? నేను తెలియగడుగుతాను, జీవితకాలం అంతా దయ్యాలే ఉంటాయా నీకు? యేసుప్రభు వారిని దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత యేసు దగ్గర పరిచర్య చేసింది. అందుకే కాబోలు యేసుప్రభు వారు 7 దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత ఆమె పరిచర్య చేస్తున్నప్పుడు పురుషుల కంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు యేసు లేచినప్పుడు? మగ్దలేని మరి అనగా 7 దయ్యములు బట్టి వదిలిపోయిన తర్వాత ఆమె జీవితం ఇక పరిచయం అయింది. జీవితకాలం అంతా నీకు దయ్యాలు పడితే ఆయన పంపిన ఆయన సేవకుడో కాదో నాకు తెలియదు, నువ్వు విశ్వాసవో కాదో నాకు తెలియదు. ఒకడు అంటాడు, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు, ఎప్పుడో దయ్యాల మాట వెళ్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు దయ్యాల మాట కాదు, నువ్వు వాక్యం మాట మాట్లాడు. ప్రైజ్లాడు. వాక్యము నీ జీవితాన్ని బాగు చేస్తుంది, దయ్యాలు నీ జీవితాన్ని చెడిపేస్తాయి. ఎప్పుడు దయ్యమే. నేను పోతే దయ్యాలు పోయినాయి, దయ్యాలు రే దయ్యాలు ఆడిపోయినాయి. మరి దయ్యాలు ఎందుకు పోతే ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు? దేవుని బిడ్డలారా, నీలో దయ్యం ఉంది కనుక దయ్యం మాట మాట్లాడతావు, దేవుడు కనుక ఉన్నట్టు దేవుని మాట మాట్లాడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో బలం ఉంది, దేవునిలో శక్తి ఉంది. ఆయన శక్తి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దయ్యం పో అని చెప్పాల్సిన పని లేదు. నువ్వు పోతుంటేనే ఎన్ని పడిపోతుంటాయి. హల్లెలూయా. అటువంటి కార్యాలు దేవుడు నేను మీకు చెప్పుకొని అదే అంటాను. నా బిడ్డ ఎప్పుడు అంటుంటుంది, డాడీ నీ సాక్ష్యం రాయి, సాక్ష్యం చెప్పంటుంటుంది. అమ్మా, నేను ఎక్కువగా నన్ను గురించి నేను ఎక్స్పోజ్ చేయకూడదు. ఎందుకనగా నాకు దేవునికి రావాల్సిన మహిమ నాకు రాకూడదు. దేవుని బిడ్డలారా, ఇదిగో అపవాది ఎప్పుడు మానవుని మింగటానికి ఆతుత పడుతుంది. స్త్రీకి సంతానానికి, సర్పము సంతానానికి వైరం పెట్టాడు. ఇప్పుడు దాన్ని జయించాలి అంటే మనము ఎప్పుడు ఏం చేయాలనిగా, ఏదేను తోట యేసుప్రభు వారు ఇచ్చిన రక్తం ఇచ్చినటువంటి సంఘము, ఆ సంఘములో కనుక నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఇటువంటి అపవాది శక్తులన్నింటి కూడా నీ కాలి కింద పెడతాడు ఆయన. ఆమెన్. నీ కాలి కింద పెడతాడు ఆయన.
మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాది నీ నుండి ఏం చేస్తాడట? పారిపోతాడు. అపవాది పారిపోవాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి. నువ్వు దేవునికి లోబడి ఉంటే సైతాను పో అని నువ్వు చెప్పవలసిన పని లేదు, వాడే పాడిపోతాడు. అప్పుడు అంటాడు ఆ అపవాది అంటాడు, వీరిలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడికంటే గొప్పవాడు. వీరు మామూలు వ్యక్తులు కాదు, వీరు పరిశీలన చేస్తారు, వీరు దేవుని యొక్క వాక్యం వింటారు. ఆ నుంచి నేరుగా ఆదాము దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు వారు. చదవండి 17వ వచనంలో, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన. నీవు నీ భార్య మాట విని. ఏంటి పురుషుడు భార్య మాట వినాలనా వద్దా? చెప్పరు మీరు? నీకేం తెలుసులే పాస్టర్, ఆ దేవుడు చెప్పింది కరెక్టే చెప్పినాడు. నేను చెప్పిన మాటలని మా ఆయన తూచి తప్పక వినాల్సిందే. వినకపోతే నేను ఆయన చూశానంటే అట్లా చెప్పలేదు యేసయ్య. ఆయన యజమానుడే, నువ్వు ఆయనకు తోటి సహాయకురాలి, రైట్ హ్యాండ్. యు ఆర్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ యువర్ హస్బెండ్. నీ ఆయనకు కుడి హస్తము నీవు. ఇది తెలియక చాలామంది బైబిల్లో బాగా స్పష్టంగా రాయబడింది, పెళ్లి చేసేటప్పుడు స్త్రీని ఏ పక్కన నిలబెడతారు? ఎడం పక్కన నిలబెడతారు. ఒక స్త్రీ కనుక ఎడం పక్కన అంటే పనికిరానిది అన్నట్టుగా పెడితే తప్పు, అది చాలా తప్పు. స్త్రీ ఎప్పుడే కానీ భర్తకు కుడి పక్కన ఉండాలి. స్త్రీ గనక ఇంట్లో ఉంటే, స్త్రీ గనక మంచిదైతే, స్త్రీ గనక మంచి లక్షణం కలిదైతే ఆ భర్తకు ఘనత తెచ్చేది ఎవరో తెలుసా? చెప్పండి గట్టిగా. అవును, నీ చెల్లెలు బాగుంటే నీకు ఘనత ఉంటుంది తమ్ముడు. ఒకవేళ నీ చెల్లెలు రే ఇట్లా అంటుందంటే నీకు తలదించుకుంటావా లేదా? ఆ బిడ్డ యవన బిడ్డ మంచిది అయితే, అందువలన పెళ్లి చేసేటప్పుడు ఎప్పుడే కానీ స్త్రీని అనగా అమ్మాయిని భర్తకు కుడి వైపున నిలబెట్టాలి. ప్రైజ్ లార్డ్. అలా నేను చేపిస్తాను. నేను పెళ్లి చేసే సందర్భంలో తప్పకుండా దాదాపు 100 మంది పెళ్లి చేసి ఉంటాను నేను. కర్ణాటకలో నాకు అధికారం ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు నీ భార్య మాట విని, తప్పు కాదు, వినాలి. అప్పుడప్పుడు వినాలా, ఎప్పుడు వినకూడదు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆలోచన చేయాలి ఎందుకు వినాలి అనే మాట. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన, తినవద్దని నీకు నేను చెప్పిన మాటను వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. ఎప్పుడు వినాలా, ఎప్పుడు వినకూడదు. అప్పుడు నువ్వు ఇని నుండి అవ్వా నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుసు, దేవుడని యెహోవా మనకు పెద్ద ఆయన చెప్పిన మాట, ఆయన మన దేవుడు, ఆయన చెప్పిన మాట వినాలంటే నోరు మూసుకొని ఉండదు కదా. ఆమె ఏం చెప్తే తింటే ఎట్లా? ఇప్పుడంటే ఐస్ క్రీమ్ తింటే పెళ్ళి అయినప్పుడు అందరూ ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని ఆయన స్ప్రైట్ బాటిల్ తెస్తే ఆ ఒక్క బాటిల్లోనే ఒక స్ట్రా పెడితే ఆమె సగం మీకు అబ్బా ఏమి ప్రేమ కారిపోతుంటుంది, అన్ని స్టేజ్ మీద పోతుంటుంది, అది కారిపోతుంటుంది. ఏంటిది ప్రేమ? ఇంకా రాను ఆ ప్రేమ కారిపోయింది. అది ఇప్పుడు ఆయన గ్లాసులు ఇవి నీళ్ళు తాగమని చెప్పు, ఆయన తిన్న ప్లేట్ కడిగేందుకు లేప ఊరికే ఆ ప్లేట్లు తినమని చెప్పు చూద్దాం. చెప్పరు. నేను చెప్పేది కరెక్ట్ కాదు అని నీకెంత తెలుసు? దేవుని పిల్లలారా, నీవు ఆమె మాట విను, కానీ ఏమి వినాలో అదేను, ఏమి వినకూడదు అది వినగాకు. ఎక్కువ మాట్లాడితే అమ్మ నువ్వు మౌనంగా ఉండమ్మా, దేవుడు నేను దీవిస్తాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రపంచానికి అగ్గిపెట్టింది. ఈ ప్రపంచానికి అగ్గిపెట్టి ఈయన ఏమైపోయాడు? అప్పుడు ఆ దినాలలో ఇశ్రాయేల్ ప్రజలు మన్న తిన్నట్టుగా ఏదైనా తోటలో ఆకలే లేదు, ఏదైనా తోట సమృద్ధిగా ఉంది, వీరికి సస్యశ్యామలుగా ఉంది, వీరు మహిమావంతమైనటువంటి దేహంలో ఉన్నారు, వీరికి ఆకలి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వీరు చెప్పిన మాట విన్నారో, నీ జీవితకాలం అంతా నీవు కోసిన పంట తినాలని చెప్పాడా లేదా? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దాని పంటను తినాలా. అది గచ్చ పొదలు ముళ్ళ పొదలు నువ్వు సేద్యం చేస్తూనే ఉండాలా. ఇంక నువ్వు ఎంత జీతగాడివైనా, కోట్ల రూపాయలు నెలకొచ్చినా కానీ కాగితాలను ఫ్రై చేసుకుని తింటావా? చెప్పరు. కాగితాలను డాలర్లను ఫ్రై చేసుకుని తింటావా? పొలములు పడిన అన్నం తింటేనే నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
పొలములో పండిన అన్నం మంచి భోజనం తింటే నువ్వు బాగుపడతావు, కానీ ఇష్టానుసారంగా తిరిగితే నువ్వు బాగుపడవు. యేసుప్రభు వారు చెప్పిన శాసనం. అందుకే తిరిగి దేవుడు ఈ ఆనందానికి ఇచ్చటానికి ఇక మీదట వారికి ఆకలైనను అంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ వైఖరము తిరిగి మనకు దేవుడు పరలోక రాజ్యములు ఇచ్చటానికే యేసుప్రభు వారు తిరిగి ఈ లోకములో సంఘానికి కొరకు ఆయన తన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. చూడండి, వీరందరూ తప్పులు చేశారు. తప్పులు చేయటం వలన దేశానికి అగ్గిపెట్టారు. ఒక్క వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తే సంఘానికి అగ్గి పెడతాడు, ఇంటికి అగ్గి పెడతాడు, దేశానికి అగ్గి పెడతాడు. ఇది ఆర్పుకోవటానికి ఒక 2 తరాలు వెళ్ళిపోయిన తర్వాత వరకు అది జ్ఞాపకమే ఉంటుంది. ఒక తరం అంటే 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చెప్తుంటారు, మరి వీడు ఆ పని చేశాడు, ఆ అమ్మాయి ఈ పని చేసింది, వాళ్ళ ఎప్పుడు నువ్వు అగ్గి పెట్టింది, దాదాపు అది మాన్పుకోవటానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అందువలన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక దృఢమైనటువంటి తీర్మానం మనం డిసిజన్ తీసుకోవాలి. అదేంటనగా, దేవా, ఏదేని తోటలో వాళ్ళు 3 చేసిన తప్పులు భూమి మీద బతికినంత వరకు నేను చేయకూడదు. ఆమెన్. నీ మాట నేను వింటాను ప్రభువా, నువ్వు చెప్తే, నువ్వు ఏ వాక్యం చెప్తే నేను వింటానంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆమెన్. సరే, ఇప్పుడు ఎవరితో ఏం చెప్పాడు చెప్పాడు, విన్నాను కదా. వారితో ఏమేమి తినమని చెప్పాడా, అందువలన వాళ్ళ జీవితం అలా అయిపోయింది. ఇప్పుడు నేరుగా మీరు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4 వర్స్ 33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమున తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటియు ఆయను. చూడండి, ఈ నెబుకద్నెజరు ఎవరు? కల్దీయ భాషలో నెబుకుదురు ఉషుర్ అంటారు ఈయనను. ఈయన బబులోను పట్టణానికి ఒక నవీన చక్రవర్తి, గొప్ప యుద్ధ వీరుడు, మంచి చక్రవర్తి. బబులోను పట్టణాన్ని నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్వావేషు, మరి వీరందరూ కూడా 4 రాజులు ఏలారు. ఈ నెబుకద్నెజరు మంచి చక్రవర్తి, యుద్ధములు చేసిన వ్యక్తి. చేసి పిచ్చివాడైపోయాడు. కాస్త గర్వం పెరిగిపోయింది. గర్వం వచ్చిన తర్వాత, గర్వము ఎవరికి వస్తుందో వారి యొక్క గద్దెలను దింపుతాడు. గద్దె అంటే సింహాసనాన్ని దింపేస్తాడు ఆయన. ఇప్పటికే కానీ నేను చక్రవర్తిని, నేను చాలా అందంగా ఉన్నానని, నేను బాగా పాట పాడుతానని, నేను బాగా వాక్యం చెప్తానని, లేక ఆత్మీయంగా మాకు చాలా ప్రాపర్టీ ఉందని, నాకు చాలా బాగుందని అనుకుంటే ఇదిగో ఇటువంటి కార్యం జరుగుతుంది. ఏమంటున్నారు చూడండి 33లో, ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరునకు పిచ్చి వచ్చేసింది, ఇది నరముల బలహీనత సంభవించను. మానవుల నుండి అతడు తరిమివేయబడి, అంటే మనుషులలో జీవించేవాడు ఎక్కడికి పోయినాడు? ఇప్పుడు పశువుల దగ్గరికి వెళ్ళాడు. పశువులు ఏం తింటాయండి? చెప్పరు, ఏం తింటాయండి? ఇప్పుడు గడ్డి తింటున్నాడు. అతడు పశువు వలె గడ్డి మేషను. చూసావా, ఇంత ఈరుడు సూర్యుడు విక్రమార్కుడు ఏమైపోయాడు? గడ్డి మేస్తున్నాడు. అందుకే అప్పుడప్పుడు కొందరు నాకు సాక్ష్యం చెప్తారు, అయ్యగారు చాలా సంపాదించానండి నేను, ఏమన్నా మళ్ళీ చెప్పారు, చాలా చేసాం, అన్నం తింటుంటే గడ్డి తిన్నట్టుంది అయ్యా అన్నాడు. అన్నం తింటుంటే గడ్డి తిన్నట్టుండే. డాక్టర్లు గారు ఎన్నో మందులు రాసిచ్చారు, బాక్స్ నిండా టాబ్లెట్లే, ఏమి తిన్నా కానీ గడ్డి తిన్నట్టే ఉందయ్యా అంటే ఈయన జీవితము పశువులాగా మార్చబడింది. మీరు ఆరోగ్యంగా ఉండి మంచిగా 3 పూట్ల అన్నం తిని బాగా అరిగించుకొని యేసయ్యా నీకు స్తోత్రాలు చెప్పండి. నువ్వు చక్రవర్తి కాకపోయినా పర్వాలేదు, 53 సంవత్సరాలు ఏళ్ళలేవా, అది 1 సంవత్సరం ఏలకపోయినా పర్వాలేదు, ఒక నవీన చక్రవర్తిగా నువ్వు మార్చబడ్డావా, అట్లా కాకపోయినా పర్వాలేదు, నువ్వు పిచ్చివాడిగా నరముల బలైతాయి. ఏమండి, ఏమి ఏది వచ్చిందనుకు చూడండి. ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులో నుండి అతడు తరమబడి, అతడు పశువులే గడ్డి మేషను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రికలు
పక్షిరాజు రెక్కల వంటి ఈకల వంటివి. ఏంటి మనిషికి ఈకలు వచ్చినాయంటే ఎట్లుంటుందండి? ఏంటి మనిషికి ఇప్పుడు కోడి బొచ్చు అంతా మనకు వచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది? ఎట్లా కనపడతాడు ఇంట్లో? గద్ద రెక్కలన్నీ మనకు వచ్చిన ఇంట్లో ఎట్లుంటాడండి? వీడు మనిషా, వీడు గద్ద, వీడు పశువా, ఎవనికి కూడా అర్థం కాదు. అంటే దేవుని దగ్గర ఎవరైనా గర్వపన్నా, ఈయన ఏంటంటే ఈ దగ్గర ఇక్కడ గొప్ప ఆ పై వచనాలు మీరు అన్ని చదివినప్పుడు ఈయనకు ఒక స్వప్నం వస్తుంది, కళ వచ్చేసినప్పుడు ఆ కళల భావం చెప్పడానికి దానియేలు ఉంటాడు. అయ్యా దీని భావం చెప్పమంటే అన్నీ వివరంగా చెప్పాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత అయితే ఈయనకేందంటే పశ్చాత్తాపడ్డాడు ఈ వ్యక్తి. పశ్చాత్తాపడి దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుని బిడ్డారా, నెబుకద్నెజరు, దేవుని బిడ్డలారా, మనము అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. చూశారా? ఆయన గోళ్ళంతా కూడా మన గోర్లు చూడు తేడా. మన గోర్లు ఎక్కువ బాగున్నాయా లేవా చూసుకోండి. మీ గోర్లు మీరే చూసుకోండి. మీ గోర్లు పక్షి గోర్ల వల్ల ఉండకూడదు. హల్లెలూయా. చాలామంది డాక్టర్లు అంటారు, అమ్మా నువ్వు అన్నం తింటుండవు అమ్మా, ఈ చేత్తో గోర్లు చిన్నగా పెట్టుకోమ్మా, ఇందులో మట్టి ఉంటుందమ్మా, ఆ మట్టి తింటే లోపలికి పోతుంది చెప్తుంటే వీళ్ళు ఇంత పొడుగు పెంచుతారు సాధులకు పెంచుకున్నట్టు. దానికి ఈ కలర్ ఈ షర్ట్ వేస్తే ఇదే కలర్ దానికి వేస్తారు. ఆ రంగు బాయ ఆ మట్టి బాయ ఆరోగ్యంగా ఎట్టుంటాడు? మీకేమర్థమైంది నా మాటలు? ఉన్నమాట చెప్తున్నాను, తిట్టుకోకాకండి, తిడితే నాకు మేలు. అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ వ్యక్తి ఏమైపోయాడండి? డబ్బు కలిగిన వాడు చక్రవర్తి ఏమైపోయాడు బాబు? పశువులాగా అయిపోయాడు. పక్షులాగా గోర్లు వచ్చేసాయి. దేవుని పిల్లారా, మీరు శుభ్రంగా ఉండేది కూడా దేవుడు ఇష్టపడతాడు. మీ దేహం అంతా కూడా ప్రతి భాగం శుభ్రంగా ఉండాలి. దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు శుభ్రస్తాడు అన్ని విషయాల్లో. ఆయన దేహమందును, ఆయన శరీరమందును ఆయన చాలా పరిశుద్ధుడు, ఆయన శుభ్రస్తుడు. అలాగని మనము శుభ్రంగా కూడా ఉండాలి మన దేహాన్ని. అలా జీవించినప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు ఈయన గర్వపడినటువంటి ఈ వ్యక్తి ఏమైపోయాడు చూడండి. ఆఖరి 37 వచనం అంటాడు, ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపగల శక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. చూసావా? అంటే ఎవరైతే గర్వపరిస్తే వారిని అరుస్తాడంట యేసయ్య. అందుకు హల్లెలూయా చెప్పండి. ఎందువలన ఎవరే కానీ గర్వాల్సిన పని లేదు. గర్వపడిన వాళ్ళు ఏం వేశారండి? గడ్డి మేశారు. గర్వపడిన వాళ్ళు ఏం చేశారండి? గడ్డి మేశారు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అలా అన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. దానియేలు ఆ యొక్క సంస్థానం బట్టి ఇతని కళను చెప్పినప్పుడు గడ్డి మేశాడు. గనులనైనా మేపాడు ఆయన గడ్డి. ఎవరినైనా గడ్డి మేపిస్తాడు ఆయన. అయితే నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటే ప్రభువారు నిన్ను ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. ఎంత నువ్వు ఎదిగితే అంత ఒదిగి ఉండు. లేకపోతే నీకు మాట చెప్పాను కదా, ఏం తిన్నా కానీ గడ్డి తిన్నట్టుంది బ్రదర్ అనే మాట నువ్వు తెప్పించుకోకాకు. ఆరోగ్యం బాగా చూసుకో. ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. సరే, ఇప్పుడు నేరుగా మనము ఆదాము అవ్వలతో ఏమేమి తినమన్నాడు? సర్పంతో ఏం తినమన్నాడు? అవ్వకేం చెప్పాడు? ప్రయాసము. ఆదాముతో ఏం చెప్పాడు? ఏంటి జీవితకాలం అంతా నువ్వు పొలంలో పంట తిన్నావు. ఇప్పుడు ఈయనకేం చెప్పాడు? నెబుకద్నెజరుకు ఏం తినమన్నా ఆయన? ఇంకా ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆమెన్. హోషేయ గ్రంథం, ద బుక్ ఆఫ్ హోషేయ. నేరుగా హోషేయ గ్రంథం దగ్గరికి రండి. ఈయనది ఒక ప్రత్యేకం. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 12 1వ వచనం. ఎఫ్రాయిము గాలి మేస్తున్నాడు. అమ్మా, ఇది ప్రత్యేకత. ఏం మేస్తున్నాడు? ఆక్సిజన్ ఎవరికి పెడతారు చెప్పండి? ఏండి ఏమంటారు దాన్ని? ఐసీయూలో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ పెట్టారంటే ఎందుకు పెట్టారు? సరిగా ఆయనకు గాలి ఆడక. ఇప్పుడు ఈయన ఎఫ్రాయిం ఎవరు? యోసేపు రెండవ కుమారుడు. యోసేపుకి 2 కుమారులు. ఏండి? మొదటి పేరేం పేరు? మనస్సు అంటే మారు మనసు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేక ఫలము.
ఈ ఫలం అంటేనే ఏం మేస్తున్నాడు? నెబుకద్నెజరు గడ్డి మేస్తే ఈయన గాలి మేస్తున్నాడు. ఏంటి ఈ బాధ కథ? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకే మన వాక్యం దగ్గరికి వచ్చాం, ఇప్పుడు సమాప్తంలోనికి వచ్చాం. ఈ గాలిని వేస్తుందంటే ఈయనకు సరైన గాలికి బ్రీతింగ్ జరగట్లేదు అని అర్థం. ఎందుకు జరగలేదు అని అంటే, ఈయన మేసే గాలి ఏం గాలి అంటే తూర్పు గాలి మేస్తున్నాడు. ఏం మేస్తున్నాడండి? గాలులు 4 విధముల చాలా గాలులు 7-8 గాలులు ఉన్నాయి. ఈ గాలులను మీరు చూడాలంటే ఒక్కసారి మీరు ఊరికే జస్ట్ అపోస్తుల కార్యములు 27వ దగ్గరికి వస్తే కొన్ని గాలులు ఉన్నాయండి ఆడ. ఆ గాలి 27 అధ్యాయం మీరు ఇంటికి పోయి చదువుకుని నేను అలాగనే చెప్పేస్తాను. 27 అధ్యాయంలో ఎదురు గాలి ఉంది, గాలి ఉంది, దక్షిణపు గాలి ఉంది, పెనుగాలి ఉంది, మిక్కిలి పెద్ద గాలి ఉంది, మరియు ఏమండి పెద్ద గాలి ఉంది, సుడిగాలి ఉంది. ఏమండి గాలులు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా తొందర జరిగినప్పుడు ఈయనకి గాలి పట్టిందిరా అని అంటామా లేదా? ఈయనకి గాలి పట్టిందిరా, ఈయనకి దయ్యం పట్టిందిరా అని అర్థం. అండ్ ఇప్పుడు ఇవన్నీ నీకు చెప్పడానికి టైం లేదు. కానీ ఇప్పుడు ఎఫ్రాయిం ఏం మేస్తున్నాడండి? గాలి మేస్తున్నాడు. ఎందుకు ఈయన గాలి మేశాడు అని అంటే చూడండి, మీరు నేరుగా ఇప్పుడు ఈయన దగ్గరికి అనగా హోషేయ గ్రంథం దగ్గరికి వస్తే ఓ ఎఫ్రాయిము 11వ అధ్యాయం 1వ వచనము, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను, బయలు దేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి, ఎఫ్రాయిమును చేయబట్టుకొని వారికి నడక నేర్పిన వాడు నేనే, వాడిని కౌగలించుకుని వాడు నేనే వాడిని స్వస్థపరిచిన సంగతి వానికి మనస్సున పట్టలేదు. ఇది కథ. అందువలన ఎవరైనా నీకు ఏదైనా మేలు చేస్తుంటే ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు మర్చిపోగాకండి. హల్లెలూయా. అంటే నువ్వు కృతజ్ఞుడు కాదు అని అర్థం. ఒక వ్యక్తికి రక్షణ ఇచ్చి బాప్తిసం తీసి అన్ని చూసుకుంటే ఆ వ్యక్తిని పెట్టి అందరిని పిలుచుకుంటుంటారు వాళ్ళు. ఇది కృతజ్ఞత లేని వారు వీరు అనిపించదా? యేసయ్య నీకు బాలుడుగా నడిపించాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు బాప్తిసం ఇచ్చాడు. నువ్వు మందిరానికి రాకపోతే బాబు అమ్మా ఎందుకు రాలేదని దైవజనుడు అడిగాడు. ఇన్ని పనులు ఆయన చేస్తే ఆయన్ను మరిచిపోయి నువ్వు ఫంక్షన్ పెట్టుకుంటే ఆయన అంటాడు, అయ్యో వీళ్ళేం మనుషులు రా, అందుకే వాడు గాలి మేయుచున్నాడు అంటాడు. ఎవరు? ఎఫ్రాయిము గాలి మేయుచున్నాడు. ఏమేం చేస్తున్నాడు? మీరు 12వ అధ్యాయము చూడండి, 1వ వచనం 2వ భాగములో బలత్కారము చేయుచున్నాడు, పై వచనములో మానక అబద్ధమాడుచున్నాడు, జనులు అశ్షూరులతో సంధి చేసెను, ఐగుప్తు తైలము పంచిపెట్టును, యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. ఎందుకనగా ఈ వ్యక్తి ఎవరు? ఎఫ్రాయిము ఫలము పొందిన వ్యక్తి, దీవింపబడిన వ్యక్తి. ఏం వేస్తున్నాడండి? ఏం వేస్తున్నాడమ్మా? గాలి వేస్తున్నాడు. ఇప్పుడు మీరు 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం, యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు 11వ అధ్యాయము 5వ వచనం, వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించారు. ఏమైపోయారు? అశ్షూరు రాజు చేతికి వారిని నేను అప్పచెప్తాను అంటాడు. అంటే దేవుని బిడ్డలను విసర్జించకూడదు. దేవుని విసర్జించిన వలన వారి గాలి మేయవలసి వస్తుంది, అనగా వారికి బ్రీతింగ్ తక్కువైపోతుంది, వారికి ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది. నేను చెప్పటం లేదండి, ఈ బైబిల్ చెప్తుంది. నెబుకద్నెజరు గడ్డి మేశాడు, ఆదాము పంట తింటున్నాడు, పాము మన్ను తింటుంది. ఆ తర్వాత అవరేమంటాడు, నీ జీవితకాలంతో నీ కష్టాలని చెప్పాడు. ఆ కష్టాలని ఎడబెట్టడానికి యేసుప్రభు వారు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందున వారికి శిక్షా విధి లేదన్నాడు. దేవుడు అంటాడు, నీకు చేసిన మేలను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను నీకు నడక నేర్పించాను. ఎంత చక్కగా మాట్లాడతాడు అంటే 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువు మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడి తీసి వారి ఎదుట వారికి భోజనము పెట్టాను. ఐగుప్తునకు వారు మరలా పోవుదురు గాని నన్ను మాత్రం వారు విసర్జించారు గనుక అశ్షూరు రాజు భయంకరమైన రాజు చేతికి నేను వారిని అప్పజెప్తాను అంటాడు. ఆ అశ్షూరు రాజు అంటే హిజ్కియాకు చాలా భయం. అయ్యా నా రాజ్యాన్ని అశ్షూరు చేతిలో పడకూడదంటే, లేదు నిన్ను బాగు చేసి అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను చూస్తాను. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము ఫలించవలసిన వాడు,
ఎఫ్రాయిము ఏమైపోయాడనగా తిప్పివేయబడిన అప్పము లాంటి వాడైపోయాడు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. అవును, గాలి మనం మేయకూడదు, గాలిని తీసుకోవాలి. స్వతంత్రంగా గాలి తీసుకుంటేనే నీకు బాగా ఆక్సిజన్ జరిగినట్టుంటుంది. నువ్వు గాలి తీసుకుంటున్నావంటే నువ్వు ఎక్కడ ఐసీయూలో అడ్మిట్ అయినావని అర్థం, అంతేనా? ఐసీయూలో అడ్మిట్ అయితే డాక్టర్లు అక్కడికి ఎవరిని ఎక్కువ పోనీయరు. ఎందుకనగా ఆయన ఎలా ఉంటాడు, ఆయన అన్ని పైపులు అన్నీ పెట్టి ఉంటారు. ఆయన అలాగనే సైలెంట్గా ఉంటాడు. అక్కడ బయట తిరిగితేప్పుడు ఎప్పుడు సైలెంట్గా ఉండలేదు, ఆడ మాత్రం సైలెంట్గా ఉంటాడు, మాట్లాడడానికి లేదు. ఏమన్నా బాగుండంటే బాగుండు. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? నెబుకద్నెజరు ఏం వేశాడు? పామేం తిన్నది? హవ్వ ఏం తిన్నది? ప్రయాస. ఆదాయం ఏం తిన్నాడు? జీవితకాలం అని. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా బిడ్డలారా, నేను ఈ తీసేయటానికి వచ్చాను. అందుకంటాడు 12వ అధ్యాయం హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. ఓ ఎఫ్రాయిము, ఓ అభివృద్ధి పొందేవాడా, ఓ ఏమి గొప్పవాడివాడా, ఇప్పుడైనా నువ్వు ఏం చేయాలి? నా చూడండి, దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. ఏమన్నాడండి? దేవుని యందు మనం ఏముండాలంట? నమ్మకం ఉంచాలంట. అందుకంటాడు, ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, నిన్ను నేను ఎంత తిన్నా గడ్డి తిన్నట్టు నేను చేయను, అలాగుంటే నేను నిన్ను బాగు చేస్తాను. ఆమెన్, ఆమెన్. మన్నాను ఏ విధంగా తిన్నారో నేను పరలోక రాజ్యంలో మీకు ఆకలి లేకుండా చేస్తాను. ఆమెన్. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పక్క పేజీలో 50,000 గ్రంథం ఉంటుంది. పక్క పేజీలో మీ కుడి చేతి పక్కన ఒకసారి పేపర్ అటు తిప్పండి. 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అబ్బా, ఎటువంటి ప్రేమ గల దేవుడు! ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమ గలవాడా కాదా? అందుకని ఆ తప్పులన్నీ, ఏదైనా తోటలో చేసిన తప్పులన్నీ ఇడిచిపెడితే మరలా నీకు ఈ తోటలో యేసయ్య మరలా నీకు ప్రమోషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు 2వ వచనం, ఇదే యెహోవాకు 3వ వచనములో, అందరం చదువుకుందాం, అందరు మీ బైబిల్ తీయండి, హోషేయ గ్రంథం 50,000 గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. 13, 14. రెడీ? 1, 2, 3, 4. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతి మూర్తియు, అత్యంత కృపగల వాడై ఉండి తాను చేను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అమ్మో, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు లేదా? ఇప్పుడు 14 వచనం చదువుకుందామా? తిరిగి వద్దామా? యేసయ్య జీవిద్దామా? ఇప్పుడు 14 వచనం. రెడీ? 1, 2. అందరూ బైబిల్ ఉన్నవారు చదవాలి. ఇంగ్లీష్లో, తెలుగులో, యేసు ప్రభు వారికి అన్ని భాషలు వస్తాయి. ఆమెన్. నిద్రపోయే వారులారా బైబిల్ చదవండి, దేవుడు మీరు దీవిస్తాడు. 14 వచనము. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పాడు? అమ్మా, దేవుడు కనికరం గల దేవుడు. తిరిగి దేవుడు ఏదేను వైభవం మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరికి ఇచ్చా? గట్టిగా చెప్పారు ఆమేన్. మళ్ళా చెప్పండి. తిరిగి దేవుడు మనకు ఏదేను వైభవం ఇవ్వబోతున్నాడు. తన రక్తం గార్చి ప్రాణం పెట్టిన సంఘములో వారందరూ కూడా అపవాది మోసం చేశాడని వాడు, ఈమె మోసం చేసింది ఈయన, నా భార్య చెప్పిన మాట విన్నానని ఈమె, నా భర్త చెప్పిన మాట విన్నాను వీళ్ళు, సైతాను చెప్పిన మాట అని నేను, వాళ్ళందరూ ముగ్గురు వాదులాడుకుంటున్నారు. అయితే వారు ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోయారు. సర్పము ఫెయిల్ అయిపోయింది, అవ్వ ఫెయిల్ అయిపోయింది, ఆదాము ఫెయిల్ అయిపోయాడు. ఆ ముగ్గురు పతనమైపోయారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసయ్య మన మధ్యకు వచ్చాడు. పతనమైపోయిన జీవితాలను బాగు చేసేవాడే మన రక్షకుడైన యేసు ప్రభువారు. ఆమేన్. మోకరిద్దాం, దేవుని స్తుతిద్దాం. నా దేవా, నీకే స్తోత్రాలు నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును, ఉపవాసం ఉండి ఇప్పుడైనను
కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక దేవుడే పశ్చాత్తాపడతాడట. దేవుడు నీ కొరకు పశ్చాత్తాపడతాడు ఎప్పుడైతే నువ్వు తిరిగి ఆయన తట్టు తిరిగినప్పుడు. అయ్యా నేను ఎంత తిన్నా గడ్డి తిన్నట్టే ఉందండి, అయ్యా నేను ఎంత తినగాని మట్టి తిన్నట్టే ఉందండి, అయ్యా నేను ఏం తినగాని రుచి తగలటం లేదండి, నా నాలుకలో ఉన్న రుచి అనేటువంటి ఆ నాళాలు వెళ్ళిపోయాయండి అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను బాగు చేస్తాడు, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, వాక్యము నిన్ను గొప్పగా వాడుకుంటాడు. వాక్య జీవితము నీకు కావాలని కోరుకో, పశ్చాత్తాపడు, ప్రభు దగ్గరికి రండి. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆయనే పశ్చాత్తాపడతాడట. మన నైవేద్యాలన్నీ అంగీకరిస్తాడు. అంగీకరించడని ఎవడు చెప్పాడు అని ప్రశ్న వేశాడు. నిన్ను దీవించడానికి యేసే వచ్చాడు. ఎఫ్రాయిము గాలి మేచున్నాడు, నెబ్కద్నెజరు గడ్డి మేశాడు, ఆదాము నేలన పండిన పంట తింటున్నాడు, పాము మన్నును తింటుంది. అందుకే ఆ సర్పం మానవుని మింగటానికి, ఎందుకనగా ఈ మానవుడు మట్టితోని చేయబడ్డాడు. నిన్ను నన్ను మింగటానికి వాడెప్పుడు పన్నాగం వేస్తున్నాడు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వాడు మనలను ప్రాణముతోనే. గత వారములో ఎన్ని అపాయాలు బ్రదర్ సిస్టర్, నీకు తమ్ముడు, ఎన్ని అపాయాలు, ఎన్ని అపవాది శక్తులు నిన్ను ఎంటాడాయి. ఎంతమంది యవనస్తులు నిన్ను మృంగాలని ఆశపడి మీదకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు. మన భారతదేశం అంతా ప్రతి స్త్రీకి భద్రత కావాలని మనం ఉపవాసం ఉందాం. దేశంలో స్వతంత్రము, నిజమైన స్వతంత్రం ఎప్పుడు అనగా ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏ మధ్యరాత్రి ఎప్పుడు వెళ్ళిన గాని వారు స్వతంత్రంగా ఉన్నప్పుడే అదే నిజమైన దేశము. దేవా స్తోత్రాలయ్యా. స్వతంత్రమని కాగితాల్లో మిగిలిపోయిందే కానీ అది క్రియారూపంలో లేదే ప్రభువా. మేము దుఃఖించుతున్నామయ్యా. మా హృదయములే కాకుండా మా వస్త్రాలను చింపుకొని, మా వస్త్రాలే కాకుండా మా హృదయాన్ని చింపుకొని మేము మీ దగ్గరికి వస్తున్నాం. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అని చెప్పిన మాటలు ప్రభువారు మనకు పదే పదే బోధిస్తున్నాడు. పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధిలో. దేవానికి వందనాలు, నయనానికే స్తోత్రాలు. దేవుని శక్తి మనల్ని ఆవరిస్తున్నప్పుడు మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు, పానార్పములు మీకు దీవెనగా అనుగ్రహించును. దేవా, మంటి పురుగైన మానవుని పైన మన పురాణి మన మనుగడతో మనిషిగా మారాడు ఆ దేవుడు. సైతాడు మన మృగాలని మనం పూజించాలని ఆశపడుతున్నాడు. అయితే యేసయ్య నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. మనిషిగా మారి మరణం చేయ, మనిషిగా మారి మరణం చేయ, మహిమా పరచావయ్యా నా యేసయ్యా, మహిమా పరచావయ్యా నన్ను
చెప్తున్నాడు. అంటున్నాడు, పనికిరవాడు ఆయన ఆరాధన కుమారుడా అత్యంత కృపగలవాడు. నీ నైవేద్యములు పానార్పణలు దీవెనకరంగా మారుస్తాడు ఆయన. ఆయన కనికరము గలవాడు. ప్రజలు దేవునికి విరుద్ధంగా ఉండి కొందరు గడ్డి మేశారు, కొందరు గాలిని మేశారు, కొందరు మట్టి తిన్నారు, కొందరు ఏం తింటున్నారో అర్థమే కావటం లేదు. అయ్యా నేను ఏం తింటున్నానో అస్సలు నాకు అర్థం కావట్లేదయ్యా. ఏం తిన్నా మట్టి తిన్నట్టే ఉంది, గడ్డి తిన్నట్టే ఉంది, సప్పగా ఉంది. ఆ జీవితం మనకు అవసరమా? దైవజనులు ఎందుకు చెప్తారు ఈ మాటలు? నీ ఆరోగ్యం బాగుండాలని దైవజనుడు చెప్తాడు. ప్రభు వారు ఆరోగ్యాన్ని ప్రేమించాడండి. నీకు ఆరోగ్యం కొరకు నేను నా గాయాలతో నేను స్వస్థపరుస్తానన్నాడు యేసయ్య. ఎఫ్రాయిము గాలి మేస్తున్నాడు, ఎఫ్రాయిము నడక నేర్పాడు. ఎఫ్రాయిమును ఒక స్నేహితుడిగా పిలుచుకొని పోయి భోజనం చేశారు. అయితే ఎఫ్రాయిం మర్చిపోయి దేవుని విసర్జించాడు. దేవుని విసర్జించే గుంపులో మనమే ఎవరం కూడా ఉండకూడదు. దేవుని హత్తుకునే గుంపులో మనం ఉందాం. దేవుని కౌగిలించుకునే గుంపులో మనం ఉందాం. ఆ ప్రేమ గల దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను కరుణించే దేవుడు, వాత్సల్యత గల దేవుడు ఆయన. నీవిచ్చిన నైవేద్యాలు ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానని చెప్పిన ప్రభు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మనము గడ్డి తినేవారిమి కాదు, గాలిని వేసేవారిమి కాదు, నేలను ప్రాకువారిమి, నేలను పాకే పురుగులము, విష పురుగులము కాదు. మనము వేదనతో జీవించవలసిన అవసరం లేదు. మన యేసయ్య మన వేదన అంతా తీసుకున్నాడు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, మన వేదన తీసి ఆయన వేసుకున్నాడు. తిరిగి మనకు మన్నయ్యబోతున్నాడు పరలోకంలో. ఇక మీదట వారికి ఆకలైన తప్పులు లేకుదని ఏదేను వనములో ఉన్నటువంటి ఆ మహిమ ఐశ్వర్యము తిరిగి తన బిడ్డలకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా వీరిని దీవించండి నాయనా, వీరిని ఆశీర్వాదించు ప్రభువా, నీ కృపలో పెంచుమయ్యా. ఎఫ్రాయిము తిరిగి వచ్చి తిరిగి అతనికి రిస్టోర్ అయినట్లుగా ప్రభువా, ఆయన తిరిగి పునరుద్ధారకరం అయినట్లుగా ప్రభువా, మేము కూడా పునరుత్థాన శక్తి పొందే కృపనియండి. వీళ్ళని దీవించు, ఆశీర్వాదించి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, దయ్యపు శక్తులను వెళ్ళగొట్టి మా కొరకు మీరు వెళ్ళగొట్టారు. మీ వాక్య భయము మా జీవితంలో ఉన్నప్పుడు అపవాది మమ్మల్ని చూసి పరిగెత్తుకొని పోతాడయ్యా.
నాయనా మీకే స్తోత్రాలు, మీకే ఘనత, శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ ఘనపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసము ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప, సమాధానము, దయాదాక్షిణ సదాకాలం మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రభువుని దీవించుగాక.